నీ పక్షాన ఆయన సిలువ మన స్థానమున ఆయన సిలువ వేయబడ్డాడు. అంటే సిలువ అంటే బాధ, సిలువ అంటే కష్టం. కానీ సిలువ అంటే బైబిల్ చెప్తుంది ఏంటంటే విమోచన. ఆ విమోచన ఏంటి అంటే పాపపు జీవితం నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి నడిపించాడు. ఆ పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి నడిపించబడిన నీవు ఈరోజు నీ ఆత్మీయ స్థితి సిలువను క్రీస్తును పోలి నువ్వు క్రీస్తును బయటికి చూపించినప్పుడు ఎప్పుడు ఉపయోగం ఉంటుందంటే క్రీస్తు మనం బయటికి చూపించినప్పుడు. ఏంటి ఆ చూపెట్టడం అంటే భూమి మీద పరిశుద్ధత కలిగి జీవించాలి. ఏంటి ఆ చూపెట్టడం అంటే క్రీస్తులో ఉన్నటువంటి గుణాతిశయం చూపెట్టాలి. ఏంటి అది అంటే నీతిని చూపెట్టాలి, యథార్థతను చూపెట్టాలి, సత్యమును చూపెట్టాలి. నిన్ను బట్టి నీ జీవన శైలిని బట్టి ఇతరులు క్రీస్తును ఆయన దూషింపబడి బదులుగా దూషింపలేదంట. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈరోజు నువ్వు పరములో చేర్చబడడానికి ఎవరి కొరకు శ్రమ పడ్డాడు అంటే ఈరోజు సర్వలోక మానవాళి ఆయన ఉన్న చోటుకు వెళ్ళడానికి, ఆయన ఒక బిడ్డను కూడా పరముకు చేర్చడానికి ఆయన శ్రమ పడ్డాడు. అంతేకాకుండా